గా లోన్లు ఎప్పుడు ఇస్తారటక్క? మా గ్రూప్ లీడర్ పట్టించుకోదు ఏం లేదు. పోరలకు బడి ఫీజుల కన్నా అక్కర వస్తాయి అనుకుంటే ఈ నెల వచ్చే నెల అంటుండ్రు. మీదేం గ్రూప్ అవ్వా? ఒకల మాట ఒకలకు గలవది. మొదలు కట్టాల్సినవి కట్టినాక కొత్త లోన్లు ఇస్తారాయే. మీ గ్రూప్ లో అందరు కరెక్ట్గా కడుతుండ్రా? 2-3 ఆపినరట కదా, అందుకే ఆలస్యమైతున్నట్టుంది. మేం బరాబరే కట్టబడితిమి, మాకన్నీ వచ్చు కదా. ఇగో మహిళా సంఘాల అక్కల నడుమ గివ్వే ముచ్చట్లు. కానీ పనితనం అంటే ఇగో వీళ్ళది. ఇటుకెళ్ళి ఇల్లు అటుకెళ్ళి ఆళ్ళు ఇల్లు తిరిగి జమ చేసుకొస్తాండ్రు. ఈ కార్యం పేరు గుప్పెడు బియ్యం. ఇక పెట్టింది కామారెడ్డి జిల్లాల. ఇచ్చేది మొన్నటి వరదలకు తెర్లైనోళ్లకు. రాజంపేట మండలంలో 20 ఊర్ల మహిళా సంఘాల అక్కలు 584 మంది ఇదే పనులున్నారు. ఇప్పుడు వాళ్ళు జర బాధతో ఉన్నారు కానీ ఇక మాకేదో దోచినక్కడ తీసుకొచ్చినాం అంతే. మేము మనిషికి కిలో 2 కిలోలు 5 కిలోలు ఎవరికి తోచినంత కొందరు 1/2 క్వింటల్ ఇచ్చేసారు. వాళ్ళకు ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేసినాం. బట్టలు కూడా ఇచ్చేసినాం. జమ చేసుకొచ్చిన 10 మంది 20 మంది దగ్గర తీసుకొచ్చిన 15-20 కిలోల దాకా తీసుకొచ్చి మరి గ్రామ సంఘంలో ఇచ్చేసినాం. ఊర్ల జమ చేసుడు, మండలానికి వంపుడు, ఆడికెళ్లి బాధితులకు షేరేసుడు. ఏం తక్కువ 200 కుటుంబాలకు ఇంటింటికి 10 కిలోల చొప్పున బియ్యము, బట్టలు, ఉప్పు పప్పుల కాంచెలి వంచిర్రంటే సుడుర్రిగా 20 క్వింటాల వరకు రావడం జరిగింది సార్. ఇవి ఇక్కడ నష్టపోయిన తాండాల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మాకే ఏడుపు వచ్చింది వాళ్ళని చూడంగానే. అన్నం తింటాకి లేదు, తెంతి మెమోలు కొట్టుకుపోయినాయంట, ఎండి బంగారం మొత్తం అన్ని పోయినాయట. ఖాళీ ఒక్కటే చీర మీద ఉంటుండ్రు వాళ్ళు. ఆకలి తీర్చినామనే సంతోషం మాకు చాలా ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏమన్నా కావాలంటే కూడా హెల్ప్ చేయడానికి మేము ఉంటున్నాం సార్. ఆపతులు ఉన్నోళ్లకు ఆసరైతానికి ముంగట్టుకొచ్చినందుకు కలెక్టర్ గారు, ఆఫీసర్లంతా తారీఫ్ చేస్తున్నారు. స్వచ్ఛంద సమస్యలు వేసారు కానీ రెగ్యులర్ చేయలేరు కదా. ఆ ఉద్దేశంలో అది టేకప్ చేయడం జరిగింది. నిజంగా ప్రతి మహిళా సంఘ సభ్యురాలకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా గొప్పగా స్పందించారు. మహిళా సంఘాలంటే ఎవ్వరి కాలు లోన్లు తీసుకొని డెవలప్ అవుడే కాదు, ఆపతొస్తే అందరొక్కటై ఆదుకుంటామని ఎరక చేసిన అక్కలందరికీ శనార్థి చెప్పాల్సిందేనబ్బా.